పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. Hey guys, welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. Oh my god, it's been very long time. చాలా పెద్ద గ్యాప్ అయితే వచ్చేసింది due to some reasons. ఈ వీడియో కూడా లాంగ్ బ్యాక్ షూట్ చేశాను బట్ I couldn't upload it. And 2025 అవ్వక ముందే I should definitely give a start అని చెప్పి I'm doing this video. Hope you guys like it. First అయితే గ్లిమ్స్ చూసుంటారు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడే కన్నా ముందు I want to share bits and pieces of my birthday celebrations. As usual గానే midnight celebrations with families are very mandate కదా. ఆ కేక్ కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో మార్నింగ్ అయితే టెంపుల్ విజిట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఐ గాట్ రెడీ ఫర్ ఇట్. దాని తర్వాత తమ్ముళ్ళు వచ్చారు, వాళ్ళతో ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేయించుకున్నాను బికాస్ దే ఆర్ మై పర్సనల్ ఫోటోగ్రాఫర్స్. అంటే ఎవరి తమ్ముళ్ళు వాళ్ళకి అంతే అనుకోండి. సో వీ స్టార్టెడ్ టు టెంపుల్. నా కజిన్ది కూడా ఆ రోజే బర్త్డే, మా ఇద్దరిది సేమ్ డే రోజు వస్తుంది. సో మేమైతే అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ ఏ టెంపుల్లో, ఈసారి కూడా అలానే వెళ్ళాము. మంచిగా దర్శనం చేసుకొని కాసేపు అలా రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేసి అక్కడ దాని తర్వాత ప్రసాదం తీసుకొని వీ హెడెడ్ బ్యాక్ హోమ్. ఇంటికి వెళ్ళంగానే కజిన్స్ అందరూ గ్యాదర్ అయ్యారు. అండ్ నాది నా కజిన్ది ఇద్దరిది సేమ్ డే బర్త్డే అని చెప్పాను కదా. దే హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్. సో వాళ్ళు ఇంకా కేక్ కట్ చేపించేసి దే లెఫ్ట్ ఫర్ ద డే. సో దీని తర్వాత ఏమైందో పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్ వీడియో గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. ప్రతి ఒక్కరి లైఫ్లో కోరికలు అనేది కామన్, చిన్నదా పెద్దదా అండ్ డజంట్ మ్యాటర్. ఐ టర్న్ 25. సో 25 విష్ లిస్ట్ అయితే చేసుకున్నాను. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న చిన్న చిన్న కోరికలు, మరీ పెద్ద పెద్దవి ఎక్స్పెక్ట్ చేయకండి. గెట్ ఇంటు ద వీడియో గైస్, డు నాట్ స్కిప్ అండ్ ఎంజాయ్. విష్ లిస్ట్లో ఫస్ట్ విష్ ట్రావెల్. ఎక్కడికన్నా సోలోగా ఆర్ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా ట్రావెలింగ్ చేద్దాం అనుకున్నాను. అబ్రాడ్కి వెళ్ళి అంత సీన్ లేదు కానీ ఏ కేరళనో పాండిచేరియో వెళ్దామని అనుకున్నాను. కానీ డెస్టినేషన్ అయితే కంప్లీట్గా మార్చేశారు మా నాన్నగారు. ఈ బొడ్డుని చూస్తున్నారా, సేమ్ ఇలా అని నవ్వారు మా నాన్న కూడా. ఏ మాత్రం డిసప్పాయింట్మెంట్ లేకుండా అదే జోష్ అదే ఉత్సాహంతో నేను నా ఫ్రెండ్స్ సింధు అయితే స్టార్ట్ అయిపోయాము. 9 o'clockకి బస్ ఎక్కి 11 o'clockకి డిన్నర్ చేసి ప్రశాంతంగా ఒక నాప్ వేసి మార్నింగ్ 5కి లేచి చూడంగానే ఈ సీనిక్ వ్యూస్. ఈ ప్లేస్ చూడంగానే అందరు గెస్ట్ చేసి ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళాను. సో నా ఫస్ట్ ట్రావెల్ విత్ మై ఫ్రెండ్ ఈజ్ టు తిరుపతి. హోప్స్ ఆఫ్ ఫ్యూచర్లో పెద్ద పెద్ద ట్రిప్లు వేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను, చాలా కొత్త మందిని కలిసాను అండ్ ఐ హ్యాడ్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో మేమైతే ఫ్రెష్ అయిపోయి మెట్లు ఎక్కుదామని అయితే డిసైడ్ అయిపోయాము. అలిపిరి దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే పిచ్చగా ఆకలేసింది. నైట్ అంత ఫుడ్ బాగాలేకుండే. సో మార్నింగ్ మంచిగా మసాలా దోశ తినేసి ఇక్కడి నుంచి వీ హెడెడ్ టు దిస్ కౌంటర్. ఇక్కడ లగేజ్ అనేది డ్రాప్ చేసేసి మేమైతే మెట్లు ఎక్కడానికి వెళ్ళిపోయాము. చాలా మంది జనాలు ఉన్నారు. తొలి ఏకాదశి అనుకుంటా నేను వెళ్ళిన టైం. సో ఇట్ వాస్ టూ రష్. ఇంకా అలానే స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే చాలా ఉత్సాహంతో స్టార్ట్ చేశాను. ఇంకా అది ముందులే ఎక్కేయచ్చని 3rd or 4th క్లాస్లో ఎక్కాను స్టెప్స్. దాని తర్వాత
ఎన్నోసార్లు తిరుపతికి వెళ్ళాను కానీ స్టెప్స్ అయితే అస్సలు ఎక్కలేదు. ఫస్ట్లో చాలా ఈజీ అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఓ ఇంత నడవాలా అని. బట్ చాలా మంచిగా అనిపించింది. 4 అవర్స్లో మెట్లు ఎక్కడం కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత లగేజ్ తీసుకొని ఇంకా ఫుల్గా ఆకలేసిందని చెప్పేసి వెంగమాంబకి అయితే వెళ్ళాము. తిరుపతికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ తినకపోతే ఎలా? సడన్గా అనుకున్నాము తిరుపతి అని, కానీ లైక్ మాకు టికెట్స్ కానీ రూమ్స్ కానీ విజయ్ గారు అయితే చాలా హెల్ప్ చేశారు. దర్శనం అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే వి స్టార్టెడ్ విత్ దిస్ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్. దీని తర్వాత జాపాలి టెంపుల్ కి అయితే వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్ గా 4 న్యూ పీపుల్ అయితే మీట్ అయ్యాను. గౌతమ్, చక్రి, సాయి అండ్ హేమంత్. ఐ రియలీ థ్యాంక్ దెమ్ బికాస్ నా ట్రిప్ కొంచెం స్మూత్గా అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ దే ఆర్. అండ్ యా, సో ఫైనలీ జాపాలి టెంపుల్ కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి వేరే టెంపుల్ కూడా చూసుకొని ఇంకా వి స్టార్టెడ్ టు హైదరాబాద్. విష్ నెంబర్ 2, గుడ్ పేర్ ఆఫ్ హీల్స్ తీసుకుందాం అనుకున్నాను. నార్మల్గా ఏదైనా మిడ్ లెవెల్ బ్రాండ్లో తీసుకుందాం అని అయితే అనుకున్నాను. ఐ గోట్ దిస్ పంప్స్ ఫ్రమ్ చార్ల్స్ అండ్ కీత్ బ్రాండ్. ఇది యాక్చువల్గా ఇండియాలో కూడా ఉంటుంది బట్ అబౌట్ ఎక్స్పెన్సివ్. సింగపూర్లో అయితే మనకి కొంచెం తక్కువ పడుతుంది బికాజ్ ఇట్స్ అ హోమ్ గ్రోన్ బ్రాండే. మా పాత ఆర్గనైజేషన్ కొలీగ్ వాళ్ళు ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళినప్పుడు నేనైతే ఇవి తెప్పించుకున్నాను. ఇవి నాకు $55 to $60 అయితే పడ్డాయి. అండ్ లుక్ ఎట్ దెమ్, దే ఆర్ సో ఎలిగెంట్. నేను ఎలా కావాలి అనుకున్నాను అలానే దొరికాయి. అండ్ దే లుక్ సో గుడ్. ఐ కాంట్ వెయిట్ టు పేర్ ఆర్ స్టైల్ దెమ్ విత్ ఎనీ అవుట్ఫిట్. విష్ నెంబర్ 3, I really wanted to have a dog since my childhood. కానీ ప్రతి ఒక్క పేరెంట్ వేసే కామన్ డైలాగ్, ఇంట్లో తమరిండంగా ఇంకొకటి ఎందుకు అని చెప్పేసి. సో నాలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెట్ కెఫేకి వెళ్ళాలి, కాస్త టైం స్పెండ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి అని చెప్పి. సో దిస్ ప్లేస్ ఈజ్ ఇన్ బంజారా హిల్స్. పర్ పర్సన్ $500 పే చేయాలి ఎంట్రీకి. అండ్ ఇట్ ఈస్ రిడమబుల్ గైస్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు వర్త్ $500. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఫీడ్ ద డాగ్స్ అది ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి. ఇక్కడున్న డాగ్స్ అండ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, లైక్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ నుంచి. సో ద డాగ్స్ యూఆర్ సీయింగ్ హియర్, ఒకదానికి లెగ్ లేదు, ఒకటి బ్లైండ్. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బట్ దే ఆర్ సూపర్ ఫ్రెండ్లీ గైస్. ఐ డెంట్ ఆర్డర్ ఎనీ ఫుడ్, మొహిటో అయితే ఆర్డర్ చేశాను. సో వాళ్ళు ఒక ఇంటిని ఇలా టర్న్ అవుట్ అయితే చేస్తారు కెఫే లాగా. అండ్ పైన అయితే క్యాట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ రియలీ ఎంజాయ్డ్. షార్ట్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. Wish number 4, I had decided to give a surprise to my Nana on his birthday. Like మన ప్రతి ఒక్క లైఫ్లో నాన్న రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దే సాక్రిఫైస్ టూ మెనీ థింగ్స్ టు గివ్ అ బెస్ట్ లైఫ్. గిఫ్ట్ చిన్నదా పెద్దదా ఇట్ డజంట్ మ్యాటర్, దే ఫీల్ సూపర్ హ్యాపీ వాట్ ఎవర్ యూ గిఫ్ట్ దెమ్. సో నేనైతే ఫస్ట్ బ్రౌనీని ర్యాప్ చేశాను, కాసేపు అలా ఆడుకొని దాని తర్వాత గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. సో నేనైతే గోల్డ్ కడియం తీసుకున్నాను. ఎప్పటి నుంచో సేవింగ్స్ చేసుకొని ఈ గిఫ్ట్ అయితే కొన్నాను. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ మా నాన్న కూడా చాలా నచ్చింది. విష్ నెంబర్ 5, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. యూజువల్గా అయితే నేను ట్రెడిషనల్ వేర్ మాత్రమే ఎక్కువ స్క్రాచ్ నుంచి చేయడం చేస్తుంటాను. సో ఈసారి ఎలా అన్నా కానీ వెస్ట్రన్ ఫ్రాక్ డిజైన్ చేద్దాం అనుకున్నాను. సో దీస్ ఆర్ మై ఇన్స్పో. ఫస్టా సెకండా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఐ హ్యావ్ వెరీ లెస్ టైమ్. ఐ వెంట్ విత్ ద ఫస్ట్ వన్. అదైతే కొంచెం తక్కువ టైం పడుతుంది అని ఐ ఫెల్ట్. సో దాంట్లో ఏమేమి కలర్స్ తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు. సీ గ్రీనా లేకపోతే బ్లూ, వైట్, బ్లాక్, వాట్ ఐ హ్యావ్ టు ట్రై అని చెప్పేసి లాస్ట్కి అయితే ఐ ఎండెడ్ అప్ విత్ దిస్ గ్రే కలర్. అవుట్ఫిట్ అయితే చాలా ప్రిటీగా టర్న్ అవుట్ అయింది అండ్ ఇట్ సూటెడ్ మీ వెరీ వెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. విష్ నెంబర్ 6, ఇయర్ రింగ్స్ తీసుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను. కానీ అది ఎలా ఏంటి అని ఏమీ అనుకోలేదు. ఐ డెంట్ సర్చ్ ఫర్ ఎనీథింగ్. సో నియర్ బై ఉన్న ముకుంద జ్యువెలర్స్కి అయితే వెళ్ళాను. ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంటుంది. సో ఫస్ట్ మనం వచ్చిన పని కన్నా వేరే పనులు ఎక్కువ కాబట్టి అలా అంతా ఒక లుక్ వేసేసుకొని దాని తర్వాత ఇయర్ రింగ్స్ సెక్షన్కి అయితే వచ్చాను. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ గోల్డ్లో ఏమున్నాయి, డైమండ్స్లో ఏమున్నాయి అని చెప్పి. ఈ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బట్ ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అని ఐ ఫెల్ట్. సో కొంచెం పెద్ద సైజ్ అయితే చూసాను అండ్ ఐ ట్రైడ్ మల్టిపుల్ ఇయర్ రింగ్స్. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. డూ చెక్అవుట్ దిస్ ముకుంద. ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదు, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. సో నేనైతే ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఐ రియలీ లవ్ దెమ్. చాలా క్యూట్ అండ్ క్లాసీగా అనిపించాయి. విష్ నెంబర్ 7, నాకు ఎట్టి పరిస్థితిలో ఒక పెట్ కావాల్సిందే అని గోల చేసి అండ్ ఐ మేడ్ మై పేరెంట్స్ రియలైజ్ పెట్స్ అంటే ఓన్లీ డాగ్స్, క్యాట్సే కాదు, ఏదో ఒకటి తిప్పించినా తీసుకుంటా అని చెప్పేసి కన్విన్స్ చేసి ఈ షాప్కి అయితే తీసుకొచ్చేసాను. సో దే ఆర్ ర్యాబిట్స్, ప్యారెట్స్, క్యాట్స్, ఫిషెస్ చాలా ఉన్నాయి. ఆ
ప్లేస్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ప్యారెట్స్ తీసుకుందాం అనుకున్నాను. దాని తర్వాత ఐ లేట్లీ రియలైజ్డ్ ఐఎమ్ సో స్కేర్డ్ ఆఫ్ బర్డ్స్ అని చెప్పి. సో ఐ నో ఐ కాంట్ మెయింటైన్ దెమ్. ద డాగ్ ఈజ్ సో క్యూట్ కదా, బట్ ఇట్ విల్ ఎక్స్పైర్ ఇన్ 2 days అని చెప్పారు బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. అండ్ నేనైతే ఈ 4 fishes అయితే తీసుకున్నాను. ఈ ఫిషెస్కి నేమ్స్ కూడా పెట్టుకున్నాను. ద బ్లాక్ వన్ ఇస్ చుట్కీ, ద గర్ల్ వన్ ఇస్ గుడ్డు, ద కలర్ వన్ ఇస్ క్యాండీ, ద వైట్ వన్ ఇస్ వైటీ. బాగుంది కానీ బానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. దీస్ ఆర్ మై న్యూ ఫ్రెండ్స్. ఐఎమ్ సో హ్యాపీ. విష్ నెంబర్ 8. గో కార్టింగ్ ఇప్పటిదాకా చూసిందే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఐ రియలీ వాంటెడ్ టు ట్రై. సో మా కజిన్ బ్యాచ్ అందరినీ వేసుకొని మా ఇంటి నియర్ బై ఉన్న హ్యాస్టన్ గో కార్టింగ్ అయితే వెళ్ళాము. ఇండోర్లో కూడా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి, బట్ నేనైతే అవి ఆడదలుచుకోలేదు. ఐఎమ్ ఓన్లీ హియర్ ఫర్ ప్లేయింగ్ గో కార్టింగ్. సో అందరినీ చూస్తుంటే కొంచెం భయం వేసింది. కొంతమంది గుద్దేస్తున్నారు. సో నేను ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మా బ్రదర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ ఆర్ టర్న్. ఫస్ట్ అయితే పోనీ వేసుకున్నా బికాజ్ మళ్ళీ స్టక్ అయిపోవద్దు అని చెప్పి. కానీ వాళ్ళు పోనీ వద్దు, రిమూవ్ చేసేసేయండి అని చెప్పేసి అన్నారు. ఫ్రీ హెయిరే ఉంచమన్నారు. అండ్ ది గేవ్ మీ దిస్ జాకెట్. డెఫినెట్గా వేసుకోమన్నారు. మా తమ్ముళ్ళు ఎవరు వేసుకోలేదు కానీ నన్ను మాత్రం వేసుకోమన్నారు. దట్ ఈస్ సో అనాయింగ్. అండ్ దాని తర్వాత ఈ హెల్మెట్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఐ స్టార్టెడ్. ఇట్ వాజ్ సూపర్ ఫన్. కొంచెం స్లో, కొంచెం కాదు, అందరికన్నా నేనే లాస్ట్ మా బ్యాచ్లో. ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు సూపర్ అనిపించింది. అంటే ఫస్ట్లో భయపడ్డా కానీ దాని తర్వాత మెల్లిగా వెళ్ళిపోయింది. అండ్ ఇట్ వాజ్ సూపర్ ఫన్. విష్ నెంబర్ 9. 1 day వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో బుక్ మై షో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ మెనీ పర్ఫ్యూమ్ మేకింగ్, పిజ్జా మేకింగ్, పాటరీ, రేజన్ ఆర్ట్. సో దాంట్లో ఐ ఫౌండ్ దిస్ ఇంట్రెస్టింగ్ పాటరీ అనేది. సో ఐ ఎన్రోల్ మై సెల్ఫ్ ఫర్ దిస్ పాటరీ మేకింగ్ యాక్టివిటీ. ఇది HCC హార్ట్ కప్ కాఫీలో జరిగింది. అండ్ ఇది పర్ హెడ్ అయితే 1000+ పడింది. విత్ GST ఎవ్రీథింగ్ లైక్ 1100 or 1200 అయింది. అండ్ దే గివ్ అ కాంప్లిమెంటరీ డ్రింక్. ఏమి ఇచ్చారో చూపిస్తాను. సో హియర్ ఇస్ అ ఇన్స్ట్రక్టర్. తను అంతా ఎలా చేయాలి, వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ టు కన్సిడర్ అని చెప్పేసి మొత్తం చెప్పారు. ఈ నీడింగ్ ఇస్ అ ఫస్ట్ స్టెప్. అది బాగా హార్డ్గా ఉంటుంది కదా, సో సాఫ్ట్ అయ్యేదాకా దాన్ని నీడింగ్ చేయాలి. క్లే అనేది సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి ఏదైనా ప్రిపేర్ చేయడము. సో వాళ్ళకి డిస్ప్లే పీసెస్ లాగా కొన్ని పెట్టారు. సో దట్ మనకు కూడా ఐడియా వస్తుంది అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. మనం ఏం చేసినా ప్రాపర్గా సిట్ అవ్వాలంటే అసలు ప్రాసెస్ ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి అని కూడా నేర్పించారు. నేనైతే ఒక చిన్న హట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ దిస్ యాక్టివిటీ ఈజ్ సో ఎంగేజింగ్. అసలు టైమే తెలియలేదు. ఐ went there at 9 o'clock around or 9:30 and 3 వరకు కంటిన్యూస్గా అలా చేస్తూ వెళ్ళిపోయాము. అండ్ ఐ డెఫినెట్లీ సజెస్ట్ యూ గైస్ టు అటెండ్ వన్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్షాప్స్. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు న్యూ పీపుల్ని మీట్ అవుతాం, కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. మనం ఫ్రెండ్స్తోనే వెళ్ళాలని లేదు, సోలోగా వెళ్ళినా కానీ అక్కడ చాలా మంది ఉంటారు. అండ్ ఐ మెట్ 2 new people there. They are from different states and they hold different ideologies and వాళ్ళ ప్రొఫెషన్ కూడా చాలా డిఫరెంట్. బట్ ద కాన్వర్జేషన్ ఆన్ ద టేబుల్ వాజ్ సూపర్ funny and also helpful, like career discussions kani, in general things about the culture, religions, everything. We had very good talks. So after that we headed to this pottery activity. Manaki elanti shape kavalana adugutaru. So based on that he'll help us to do. Actually mottam ayane chestaru, manam just cheyestam ante. So I made this cute little bowl and complimentary drink ani cheppanu kada. So they gave this blue mojito and it was refreshing after a very long day. Wish number 10. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టైంలో ఫుల్గా బుక్స్ చదివేదాన్ని. సబ్జెక్ట్ బుక్స్ కాదు, నావెల్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మరీ చదివేవాళ్ళం. అది కూడా చైతన్ భగత్వి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అండ్ హ్యాబిట్ మర్చిపోయాను. మళ్ళీ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఇట్. సో క్రాస్ వర్డ్కి అయితే వెళ్ళిపోయాను AMBలో. సో ప్రతిసారి ఉన్న అలవాటే వచ్చిన పని కన్నా మిగతా పనులు ఆర్ మిగతా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం కాబట్టి ఫస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అలా ఒక లుక్ అయితే వేసాను. అరగంట తర్వాత వచ్చిన పని ఏంటని చెప్పేసి ఐ వాజ్ సర్చింగ్ ఫర్ బుక్స్. చైతన్ భగత్వి అడిగాను కానీ వాళ్ళు పర్టికులర్గా ఒక బుక్ అని చెప్పండి తీసిస్తామని అన్నారు. ఇదంతా కాదు, ఫస్ట్ అయితే అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉన్నాయో బుక్స్లో అని చెప్పి ఐ వాజ్ సీయింగ్. అండ్ ఇక్కడ నరూటో బుక్స్ అయితే చాలా ఉన్నాయి. సో అన్ని అలా అలా చూసేసి అగైన్ ఐ స్టార్ట్ సర్చింగ్ అసలు ఎలాంటి తీసుకోవాలి ఏంటి అని. అక్కడ డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. సైఫై, థ్రిల్లర్, రొమాంటిక్, ఇవన్నీ కూడా డిఫరెంట్
జానర్ బుక్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ సీయింగ్ అసలు ఎలాంటిది కావాలి, అండ్ దేర్ ఆర్ టూ మెనీ బుక్స్. చాలా కన్ఫ్యూజింగ్గా ఉండింది, అసలు ఎలాంటిది చూస్ చేసుకోవాలి, ఏది తీసుకోవాలి అస్సలు అర్థం కాలేదు. చాలా టైం తర్వాత ఒక బుక్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఒక బుక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఆర్ ఇంపాసిబుల్ లవ్ అని చెప్పి. హోప్ ఇట్ టర్న్స్ ఇంట్రెస్ట్. విష్ నెంబర్ 11. క్రూషియా నేర్చుకుందామని చాలా సార్లు అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో. ఐ థాట్ ఇట్స్ బిట్ కన్ఫ్యూజింగ్ అండ్ కొంచెం టిపికల్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ వన్ ఫైన్ డే నా ఫ్రెండ్స్ సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ ఇవన్నీ చేయడం చూసి నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఓకే, దేర్ ఇస్ సమ్వన్ హూ కెన్ టీచ్ మీ ఇన్ పర్సన్ అని చెప్పి వితౌట్ ఎనీ హెసిటేషన్ వాళ్ళ చెల్లిని అయితే అడిగాను. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ యుక్త ఎస్ చెప్పింది. ఐ వాజ్ లిటరలీ డాన్సింగ్ ఇన్ మై హెడ్, ఎందుకంటే అస్సలు నేను ఎప్పటికీ చేయలేను అని అనుకున్నది ఐ యామ్ డూయింగ్. సో అందుకని అండ్ నేను తనకి అడిగాను, చాలా సింపుల్ది నేర్పించు ఫస్ట్, టిపికల్ది వద్దు అని చెప్పి. సో బో అయితే చాలా ఈజీ అక్క అని చెప్పింది. ఐ స్టార్టెడ్ విత్ ద స్లిప్ నాట్. అది అర్థం కావడానికి 10 నిమిషాలు పట్టింది. ప్రతి ఒక్క స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. షీ స్టడింగ్ 11th grade. మిస్టేక్లు చేసా, 10 సార్లు అడిగా, అయినా కానీ చిరాకు పడకుండా మంచిగా చెప్పింది. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఐ మేడ్ దిస్ క్యూట్ బో అవుట్ ఆఫ్ దట్ యార్న్. అండ్ మొత్తం అంతా చేసుకున్న తర్వాత వీటిని జాయిన్ చేసేసాను. ఇది జాయిన్ చేసేసరికి ఈ టర్న్ ఇంటూ క్యూట్ లిటిల్ బో. అండ్ దీనికి నేనేం చేశానంటే ఆ థ్రెడ్కి వెనకాల క్లిప్ అయితే అటాచ్ చేసేసాను. ఐ థాట్ ఆఫ్ పేస్టింగ్ ఇట్, కానీ అవసరం లేకుండే. అండ్ ఇది క్యూట్ లిటిల్ హెయిర్ క్లిప్ అయితే అయిపోయింది, యాక్సెసరీ యాక్చువల్లీ. ఐ లవ్డ్ ఇట్. విష్ నెంబర్ 12. దీస్ టంబ్లర్స్ ఆర్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్. ఎవరి చీరలో చూసిన సెలబ్రిటీస్, నార్మల్ పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాండ్, ఎవ్రీ వన్ ఆర్ యూజింగ్ దిస్. దీస్ ఆర్ సో ఫ్యాషనబుల్. నాకు యూజువల్గానే సిప్పర్ బాటిల్స్ అంటే చాలా ఇష్టం, అండ్ అందులో ఈ టంబ్లర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ టంబ్లర్ తీసుకుందాం అనుకున్నా, బట్ దర్ ఇస్ నో వన్ కమింగ్ ఫ్రమ్ USA. సో ఇక్కడే ఏదో ఒక బ్రాండ్ మంచిది రివ్యూస్ చూసి తీసుకుందాం అనుకొని ఐ వెంట్ ఫర్ దిస్ కిక్సా బ్రాండ్. దీస్ టంబ్లర్స్ ఆర్ వెరీ అఫోర్డబుల్, అండ్ ఆల్సో దీని రెస్పాన్సెస్ కూడా చాలా బాగుంది, అండ్ ద క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్ అని చెప్పేసి విన్నాను. అండ్ ద కలర్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ఆర్ ఆల్సో వెరీ షీక్. అండ్ దీంట్లో అయితే నేను బ్లూ కలర్ ఆర్డర్ చేశాను. రాదర్ దెన్ యూజింగ్ అ స్ట్రా వన్, నేను ఇలా సిప్పర్ లాంటిది ఆర్డర్ చేసుకున్నాను, బికాజ్ ట్రావెల్ అప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందని. దీస్ స్టిక్కర్స్ ఆర్ కాంప్లిమెంటరీ, అండ్ ఐ గాట్ దిస్ టంబ్లర్ ఫర్ 1200. విష్ నెంబర్ 13. బీన్ బ్యాగ్. ఏంటి ఇది కూడా ఒక విష్ అని అనుకుంటున్నారా? ఎస్, నాకైతే ఇది చిన్ననాటి కోరిక. చిన్నప్పటి నుంచి సిన్స్ మై చైల్డ్హుడ్ ఎన్నిసార్లు మా అమ్మని అడిగానంటే, అమ్మ ప్లీజ్ ఒక బీన్ బ్యాగ్ కొనివా అని చెప్పి. మా అమ్మ అడిగిన ప్రతిసారి చెప్పే కామన్ డైలాగ్ ఏంటంటే, అది చాలా పెద్ద అడ్డు. అదేమంటూ నాకు తెలీదు. ఈసారి అయితే అడగకుండానే ఆర్డర్ చేసేసాను, కానీ ఏమి అనలేదు, సర్లే అని చెప్పేసి వదిలేసినట్టుంది. అండ్ ఐ టుక్ నానాస్ హెల్ప్ టు ఫిల్ ఇన్ ద బీన్స్ ఇన్ టు ద బ్యాగ్. ఫైనలీ మై డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్డ్. విష్ నెంబర్ 14. ఒక మంచి ప్లెయిన్ వైట్ క్లాత్ తీసుకొని పెయింటింగ్ చేసి దాన్ని స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. బట్ ఐ వాజ్ నాట్ దట్ కాన్ఫిడెంట్, బికాస్ ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కదా అని. ఒక టీషర్ట్ పైన అయితే ట్రై చేశాను. ఐ బాట్ దిస్ టీషర్ట్ ఫ్రమ్ H&M. సేల్లో తీసుకున్న 300 రూపీస్ పడింది. అండ్ 3 బేసిక్ కలర్స్ అయితే తీసుకున్నాను. ఆ వైట్ టీషర్ట్ పైన ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే వేద్దాం అనుకున్నాను. ఆ ఫ్లవర్ కాస్త ఇంకో ఫ్లవర్ అయింది అనుకోండి. లాస్ట్లో చూడండి ఎలా వచ్చిందో. టీషర్ట్ చాలా స్మూత్గా ఫ్లోయిగా ఉంది కాబట్టి ఐ యూజ్ దిస్ టైట్నెస్ కోసం అని చెప్పి, సో దట్ నేను ఏ చేసినా కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఒకే దగ్గర ప్రాపర్గా ఉంటుందని. ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ దిస్ yellow సర్కిల్స్, అండ్ పెటల్స్ కోసం రెడ్ కలర్ అయితే యూజ్ చేశాను. కొంచెం న్యాచురల్గా కనిపించాలి అని డీటెయిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మధ్యలో అయితే బ్లాక్ కలర్ సీడ్స్ లాగా డాట్స్ పెట్టాను. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క షేప్ అండ్ సైజ్లో వచ్చింది, కానీ ఎవ్రీథింగ్ టర్న్ అవుట్ వెల్ అని అనిపించింది. మీరు కూడా చూసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇదంతా ఫినిష్ అయ్యేసరికి 2 hours పట్టింది. ఐ నో ఇట్ సీమ్స్ సో సింపుల్, కానీ చాలా సేపు అయితే పట్టింది. కానీ వేసుకున్న తర్వాత చాలా క్యూట్ ఉంది కాబట్టి ఆ 2 hours ఓకే వర్త్ అని అనిపించింది. విష్ నెంబర్ 15. హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, అండ్ కలెక్టింగ్ దెమ్ విల్ గివ్ మీ సూపర్ హ్యాపీనెస్. ఐ గాట్ ఎ క్యూట్ లిటిల్ బ్యాగ్ ఫ్రమ్ చార్ల్స్ అండ్ కీత్. నాకు చూడగానే నచ్చేసింది ద కలర్ అండ్ ద సైజ్. ఇట్స్ నాట్ హ్యూజ్ అండ్ చిన్నగా కూడా లేదు మరి. అండ్ యూ కెన్ సీ ఇట్స్ బ్లూ ఇన్ కలర్, నాట్ హార్ష్ బ్లూ, ఇట్స్ వెరీ లైట్ బ్లూ, స్కై బ్లూ కలర్. అండ్ ద గోల్డ్ డీటెయిలింగ్ ఫ్రంట్లో అయితే నాకు మస్తు నచ్చింది. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లాసీ కూడా. దాని లోపల మనకి స్లింగ్ అటాచ్మెంట్ కూడా వచ్చింది, అంటే ఐ గోట్ అ బెల్ట్ kuda. And that's all for today's vlog, guys. Thanks for watching my videos. If you like my videos, please do like, share and subscribe to my channel.